నమస్కారం. ఈరోజు అధిక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తిథి వచ్చిన రోజు. ఈ రోజుకు చాలా శక్తి ఉంది. ఎందుకంటే ఏ నెలలోనైనా పౌర్ణమి తిథికి అమావాస్య తిథికి చాలా శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజు చేసే అర్చనలు కానీ, అమావాస్య రోజు చేసే అర్చనలు కానీ, మామూలు సమయంలో చేసే అర్చనలు పూజల కన్నా ఎక్కువ రెట్లు ఫలితాలను ఇస్తాయి. అయితే ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, అది కూడా అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ శక్తివంతమైన పౌర్ణమిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం అధిక మాసం. జ్యేష్ఠ మాసానికి కూడా విష్ణుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎందుకంటే జ్యేష్ఠ మాసము అంటే బుధుడి ప్రభావం ఎక్కువ ఉన్న మాసం. బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమి తిథి అంటే మరింత శక్తివంతము. ఎప్పుడైనా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే చాలామంది పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమికి, వైశాఖ పౌర్ణమికి, మాఘ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అయితే సంవత్సరంలో మిగిలిన నెలల్లో పౌర్ణమి రోజు చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతం కంటే కూడా అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేసే సత్యనారాయణ స్వామి వ్రతం కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అసలు ఈ మాసానికే పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి అధిపతిగా ఉన్నాడు. అందుకే ఈరోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోండి. మీకు ఎంత తీవ్రమైన కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం వీలు కాకపోతే ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకాన్ని 21 సార్లు చదువుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ పరిస్థితుల వల్ల కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవటం వీలు కాదని భావించిన వాళ్ళు ఈ శ్లోకాన్ని మాత్రం 21 సార్లు దీపం పెట్టాక చదువుకోండి. అద్భుతంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇది శ్లోకం. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే అధిక మాసంలో పూజలు చేసుకుంటే అధికస్య అధికం ఫలం, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఇది అధిక జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి ఈరోజు మర్రి చెట్టును పూజిస్తే నిజ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు మర్రి చెట్టును పూజించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గరికి మహిళలు తప్పకుండా వెళ్ళండి. మర్రి చెట్టు దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయండి. పసుపు కుంకుమ అక్షింతలు మర్రి చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. మర్రి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అపమృత్యు దోషాలు పోగొట్టే శక్తి మర్రి చెట్టుకుంటుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందుకే మహిళలందరూ కూడా వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజిస్తారు. ఇది అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి ఈరోజు మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఫలితం అనేది చాలా తొందరగా పొందవచ్చు. అలాగే అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈరోజు పున్నమి వెన్నెలలో లలితా అమ్మవారికి పంచోపచార పూజ చేసి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. అధిక మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి అధికస్య అధికం ఫలం కాబట్టి లలితా అమ్మవారి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గుమ్మడికాయ దానం ఇవ్వండి. విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అధిక మాసంలో ఇవ్వాల్సిన దానం గుమ్మడికాయ. అందులోనూ ఈరోజు అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి. ఈరోజు గుమ్మడికాయ దానం ఇస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా పనసపండు దానం ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి.
పాలు బెల్లం దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇస్తే చాలా మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 33 అరిసెలు కానీ 33 బూరెలు కానీ అధిక మాసంలో దానం ఇవ్వాలి. అందులోనూ ఈరోజు అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి ఈరోజు 33 అరిసెలు కానీ 33 బూరెలు కానీ దానం ఇవ్వండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కొన్ని కోట్ల రెట్లు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్లోకం చదువుకోండి. సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే అధిక మాసం పురుషోత్తమ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.